దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఏంట్రా ఇది? మన రూమేనా? బాత్రూమ్ లో ఎవరు? నేనే. హే, నువ్వు నా బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తున్నావు? ఏ చేయకూడదా? లేదు, అదేం లేదు. రూమ్ సూపర్ గా మార్చేసావు. నువ్వెందుకు ఇవన్నీ చేయడమా? నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశాను. ఆహా. ఎలా ఉంది? అత్తిరిపోయింది అనుకో. రూమా? నేనా? ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి. తప్పు చేద్దామా? ఏంటి ఏదో కాఫీ తాగుదామా అనే టైప్ లో అడుగుతున్నావు? ఏ నీ వల్ల అవుతుందా కదా? ఏ నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా? లేదు. స్టాప్. ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. మాటలతోనే తేల్చుకుందాం. అయ్యో, ఓవర్గా మాట్లాడుతున్నావు. నిన్ను వద్దు, ఏదో తేడాగా ఉంది. ఏడ్ చేస్తానంతే. ఏ ఏంట్రా? నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను. నా షాంపూతో స్నానం చేసావా? అదా ముఖ్యం. తప్పు చేద్దామని ఏమీ చేయవంటే. ఏం చూసి? ఏ సుసి, సుసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి. డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి, సుసి నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకి తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను సుసి? అయ్యో ఏంటి సుసి నువ్వు?
నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను సుసి. నీకు ఆ నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు, మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి చెయ్యి. सर छोड़ दीजिए मुझे कुछ नहीं मालूम है साहब छोड़ दीजिए मुझे साहब कुछ नहीं मालूम है साहब చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్ నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. రాస్కల్. బాలుని చూసారా? లేదన్నా. బాలు ఏమైంది? తనకి ఇంత కంగారు పడుతున్నాడు? బాలు 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 సింహాచలానికి ఫోన్ చేశాడు. సింహాచలం చెన్నైకి వచ్చేశాడు. బాలు ఎక్కడ చౌదరి గారు? బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు. బాలు, సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. రియల్ ఎస్టేట్, క్వారీ, గ్రానైట్, పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహని వెలుగుతున్నాడు. ఎదురిస్తే మాటలే ఉండవు, వేసేసి పోతూ ఉంటాడు. బాలు చూసావా? కేఆర్ స్టేషన్, అందరూ వాళ్ళ మనుషులే. బాలు మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో. బాలు ఎవరు? నేనే. నేనురా సింహాచలాన్ని. సార్ నేనే, చెప్పండి. ఏంట్రా, అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నావు? లేదు సార్, నా తప్పేం లేదు. పాతవన్నీ మర్చిపోయావా? లేదు సార్, అటువంటిదేమీ లేదు. నీ అంతస్తేంటో తెలుసు కూడా. నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు, అది నా తప్పురా. నన్ను క్షమించండి సార్, నాకు తెలియకుండా జరిగింది ఇది. బెంగళూరుకి 11 గంటలకు ఫ్లైట్. సుశీని రెడీగా ఉండమని. అలాగే సార్. నేనే వచ్చి తీసుకువెడతాను. సరే సార్. ఏంటో చెప్పు. వస్తాను. అన్నా లేపేమంటావా? ఇప్పుడు కాదు, నేను నా కూతురుతో ఫ్లైట్ ఎక్కిన తర్వాత. నమస్కారం సార్. ఏంట్రా, నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. బెంగళూరులో ఉన్నట్టుగా లేవే. లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే. రండి సార్, ఇంట్లోకి వెళ్దాం. రండి. రండి. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. సుసి ఎక్కడ? రెడీ అవుతుంది. మ్. నాన్న, నేను క్రికెట్ ఆడుతున్నాను. రేయ్, ఏం చదువుతున్నావు? 1వ క్లాస్ చదువుతున్నాను అంకుల్. 1వ క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పని ఎలా ఉంది?
బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. ఉం? రామ్మా, బయలుదేరదామా? ఉం? సుమతి, బాబుని తీసుకుని బెంగళూరు రా. ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. అలాగేనయ్యా. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది. తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు. రారా బెంగళూరుకి. నాన్న, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. బీడా ఇటారా. ఏంటి మీ చౌదరి గారికి మాత్రమే బీడా ఇస్తావా? మాకివ్వవా? ఇవరా. వద్దు బాలు, 420 పవర్ ఎక్కువ, వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మాకు తెలీదు. ఇవా. ఏంటి మ్యాటర్? ఫీల్డింగ్. ఏంటి చూసి ఇంకా బయలుదేరలా? వెళ్ళరా. బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు. నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు. 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుసే, ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు. పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టైం అయింది. త్వరగా వెళ్ళు. కారు ఆపండి అయ్యా. ఆపండి ఆపండి. ఎవరు రా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం అండి. బాగున్నారా? ఏంటి ఏంటి? మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరవయ్యా నువ్వు? ఎవరు నువ్వు? పెద్దవాడవని చూస్తున్నాను. లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా. ఇది పిల్లల వ్యవహారం. కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు? బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది. తప్పుకోండి. ఏయ్ తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారుగా. అది కాదు బాలు, వీడు సోదరి గారి మీద చేసాడు. ఇన్ని వదలకూడదు. ఏయ్ బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు. వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా. వెళ్ళండి. పదండి పదండి పదండి. పదండి రా. పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళిరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుసియే కాదు, మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. రే అన్నా, ఎయిర్పోర్ట్కి వస్తున్నామన్నా. రే నువ్వేం మాట్లాడదు. నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. తీసుకురా. బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా, తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా.
సార్ రాత్రికి డిన్నర్. ఏమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటుపక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మంది స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాక తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు బుద్ధిగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే గాని చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా. రా, నా కూతురు కారులోనే ఉంది. రా.
ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవరే వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేసావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రేయ్ వేసేంట్రా వాడు. మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్నెక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే, పాపం సుసి. తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసి నమ్మింది. నేను సుసిని వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసి, నీకోసం తప్పకుండా వస్తాను.
బాలు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పడటం, ఇవన్నీ దానికి ఏమీ గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధిరెంబడ పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టాను. వాడు ప్రాణంతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యూ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, నేను బాలుని మాట్లాడుతున్నానన్నా. బాలు ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్నా. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 years గుర్తుకొచ్చుంటుంది. నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా. వదిలేమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు. నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ అని నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండు ఒక్కటే. ఓం శతమానం భవతి శతాజ పురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం భగపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వాభీష్ట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసి, ప్రదక్షిణలు చేసొస్తానన్నా. హాయ్, రండి వెళ్దాం. ఆ రోజు ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నా చూసారా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటూ, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటూ గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుసీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంత నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడిని చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना. मालूम नहीं. हाय 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 రా. Did you give it to Susi? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేట్ అయినా ఎవరా? చెప్తాను. ఇవ్వయా. హే వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. హే కూల్ 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 కూల్. ఏంటిది? Give your hand to Susi, say. చెప్పు. Come on, show your hand. సుశీ, సుశీ చెప్పు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? తెలీదు. నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుశీ. బి అంటే బాలు, నా పేరు. ఏ, నువ్వు
నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా. ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు చూసి షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి చూసి. ఏయ్, నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా? వెళ్ళిపో. సుసి సుసి ఒక్క నిమిషం ఆగు సుసి, ఆగు సుసి. ఏయ్ సుసి, నేను చెప్పే కొంచెం విను. ఏయ్ ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? ఓ సుసి ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడిని ఏం కాదు సుసి. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. అయ్యో, నీకు తెలియదని నాకు తెలుసు సుసి. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి. నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో, నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు. సుసి సుసి సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి. నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి. అది మర్చిపోయి ఎటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. లేపేంట్రా వాడిని. సుసి, నేను ఇంతగా చెప్తాను, నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, అతను వదిలేయండి నాన్న, ప్లీజ్. సుసి సుసి, పద పెడదాం. నాన్న, అతను పిచ్చోడేం కాదు. సుసి వెళ్ళొద్దు సుసి. సుసి సుసి, ఆగు. ఓ చెలియా, నీలోనే నేనున్నా. ఓ బోగే, ఓ చెలియా, నీ ఎదలో దాగున్నా. గడిపాను నీతో బతుకైన కాలం, చెవిరే కలలా కరిగే. కల కాదు గతము, నిజమైన వరము అంటూ తెలిపే ఊపిరే. నువ్వు దూరమైతే తానుండనంటూ ఓదా నా ప్రాణ. వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదాను. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావు అనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్పు నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థమవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా గేలి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్లో నన్ను అవమానించలేదు. నేనా?
మరి నేనా? ఊరికి బాగా లూస్. నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తుంది బాలు. సుసి పిలుస్తుంది. నా వాయిస్ లో ఉందండి. లాగా కాదే, నీ వాయిసే. బాలు సుసి పిలుస్తుంది. బాలు సుసి పిలుస్తుంది. బాలు సుసి పిలుస్తుంది. బాలు సుసి పిలుస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకావని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి. అందుకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు, నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు.